అమాలేకులు అనేవాడు, శత్రువు అనేవాడు ఎక్కడో ఉండడు. వాడు ఎప్పుడు మన పక్కనే ఉంటాడు. ఎప్పుడు యుద్ధం చేయాలని వాడు ఎదురు చూస్తాడు. ప్రతి సమస్య నుండి, ప్రతి ఇరుకులో నుండి, ప్రతి శత్రువు చేతిలో నుండి విడిపించబడడానికి మనకు కలిగిన ఒకే ఒక ఆయుధం ప్రార్థన ఆయుధం. ఈ రోజుల్లో ఏ సంఘములైతే ఉదయకాల ప్రార్థన లేదో ఆ సంఘ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అపజయం, అనారోగ్యం, బలహీనతలు, వ్యాధి. రోజులో గొప్ప గొప్ప సేవకుల పరిచర్య, వారి పరిచర్య విస్తరణ, వారి సంఘ విస్తరణ, దాని వెనకాల ఏముందంటే ప్రార్థన. గంటల తరబడి ప్రార్థన, ఉపవాస ప్రార్థన. సేవకులమందరం కూడా ఉదయకాల ప్రార్థనలో కూర్చుంటాం. ఎందుకు కూర్చుంటున్నాం? మాకు నిద్రలు రావా? మాకు అలసటం రాదా? మేము ప్రయాణం చేయట్లేదా? మాకు పనులు లేవా? మేము మీలాంటి మనుషులం కదా? ఎందుకు కూర్చుంటున్నామనంటే మీరు జయం పొందాలి, అపజయం పాలైపోకూడదు, అమాలేకుల మీద మీరు విజయాన్ని సాధించాలి అని మేము కూర్చొని చేతులు ఎత్తినప్పుడు మీరు మాతో కూడా ఏకీభవించి చేతులు ఎత్తితే దేవుడు ఎందుకు మీ కుటుంబాల్లో జయమనివ్వడు? దేవుడు ఎందుకు మీ పిల్లల విషయంలో జయమనివ్వడు? చాలా మంది ఉదయకాల ప్రార్థనలో పాలు పొందట్లేదు, స్తోత్ర ప్రార్థనలో ఉండట్లేదు. మరల అంశాలు మాత్రం రాసేస్తున్నారు. ఏమంటే పేపర్లో రాసి మా కొరకు ప్రార్థన చేయండి, డైరీలో రాయండి, రిజిస్టర్లో రాయండి, ఉదయకాల ప్రార్థనలో పెట్టండి. మేము ఉదయకాలం లేచి నిద్రలు చంపుకొని ప్రార్థనలో కూర్చుంటాం, మీరు పడుకొని ఏమండి ధ్యానించండి. మీరు మాతో పాటు ఏకీభవించాలి, మీరు మాతో పాటు కూర్చోవాలి, మీరు మాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. ఎందుకు ఇవ్వడు దేవుడు జయము? ఎవరి కుటుంబాలలో చేతులు పైకెత్తి ప్రార్థిస్తారో, చేతులు పైకెత్తి కన్నీరు విడుస్తారో వారి కుటుంబాల్లో నిశ్చయముగా దేవుని హస్తము చాపబడుతుంది.